ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కానున్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. అయితే ప్రభుత్వంతో పాటు స్పీకర్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు. అయితే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు. కేవలం ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే పరిమితమయ్యారు. అటు తర్వాత అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దూరంగా ఉంది. సాధారణంగా ఎమ్మెల్యేగా సభలో అవకాశం ఇస్తే అసెంబ్లీలో గళం వినిపించలేమంటూ జగన్ చెప్తూ వచ్చారు. అయితే బడ్జెట్ సమావేశాలు కావడంతో హాజరైతేనే ఉత్తమమనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. గత ఏడాది జూన్ లో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అప్పట్లో ఓటాన్ బడ్జెట్ ను కొనసాగించింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల సమయంలో భారీగా హామీలు ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఆ హామీలు అమలు చేయడానికి నిధులు లేవని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సూపర్ 6 పథకాలు అమలు చేయడం అసాధ్యమని చంద్రబాబు సంకేతాలిచ్చారు. సంక్షేమ పథకాలు అమలు కాకపోవడంపై ప్రజల్లో ఇప్పుడిప్పుడే అసంతృప్తి ప్రారంభమైంది. దీన్ని క్యాష్ చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అసెంబ్లీలో బడ్జెట్ కేటాయింపులపై నిలదీసేందుకు నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. 2 వారాల పాటు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. రేపు ప్రారంభం కానున్నాయి. జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పటికే జగన్ తమ పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు కూటమి ప్రభుత్వం బలమైన శక్తిగా ఉంది. 164 స్థానాల్లో విజయం సాధించి సంపూర్ణ విజయానికి కూతవేటు దూరంలో ఉండిపోయింది. అయితే ఈసారి 3 పార్టీల ఉమ్మడి ప్రభుత్వం నడుస్తోంది. ఈ తరుణంలో తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి హాజరవుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. గత 5 ఏళ్లలో చాలా మంది విపక్ష నేతలను అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటాడింది. జగన్ సర్కార్ బాధిత నేతలు చాలా మంది కూటమి ఎమ్మెల్యేలు గెలిచారు. జగన్మోహన్ రెడ్డి శాసనసభ సమావేశాలకు హాజరు కానుండడంతో తప్పకుండా వారి నుంచి అటాక్ ఉంటుంది. దీన్ని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే గుర్తించారు. అందుకే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు భయపడినట్టుగా వార్తలొచ్చాయి. అయితే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికైతే రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు హాట్ గా సాగనున్నాయి.